నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. అయ్యో, ఎంతకాలము ఈ శ్రమ, ఎంతకాలము ఈ రోగము, ఎంతకాలము ఈ సమస్య, ఎంతకాలము ఈ దుఃఖము, ఎంతకాలము ఈ దరిద్రము, ఎంతకాలము ఈ నష్టము, మరి ఎంతకాలము ఈ నరకము. ప్రియులారా, భయపడకుము, ఈ వాక్యమే నిన్ను బ్రతికించును, వాక్యమే నిన్ను స్వస్థపరచును, వాక్యమే నిన్ను బలపరచును, వాక్యమే నీకు నెమ్మదినిచ్చును, వాక్యమే నిన్ను విడిపించును, వాక్యమే నిన్ను నిత్యత్వానికి నడిపించును. ఆ వాక్యమే ఈ స్వచ్ఛమైన వాక్యము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ స్వచ్ఛమైన వాక్యం అనే ఈ కార్యక్రమం అనేక మంది, వేలాది మంది ప్రజలు వీక్షిస్తూ ఈ కార్యక్రమము ద్వారా వారు దీవించబడుతూ ఉన్నారు. అనేకులు ఆదరణ పొందుకుంటూ ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నవారు ఆరోగ్యాన్ని పొందుకొనుచూ ఉన్నారు. ఈ స్వచ్ఛమైన వాక్యం వినుట ద్వారా వారి కుటుంబాలు కట్టబడి వారికి ఎంతో నెమ్మది కలుగుతూ ఉంది అని అనేకులు మాకు ఫోన్ల ద్వారా సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అగునుగాక అని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అశ్రద్ధ చేయటం అనేది సహజంగా ప్రతి వ్యక్తిలో ఒక నార్మల్ క్వాలిటీగా ఏలుబడి చేస్తూ ఉంది. ఒక్కొక్క వ్యక్తిని మనము గమనించినట్లయితే వారి జీవితాలలో వారు చేయుచున్న అశ్రద్ధను బట్టి వారెంతో నష్టపోయినట్లుగా, ఎంతో వేదన చెందుతున్నట్లుగా, బాధలు అనుభవిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలం. అశ్రద్ధ అనేది చాలా అవాంతరాలకు ఎదురు తీస్తుంది. అశ్రద్ధ అనేది చాలా నష్టాలకు, కష్టాలకు గురి చేస్తుంది. అందుకే ఒక వ్యక్తి దేనిలోనైనా అశ్రద్ధ చేయకూడదు. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడట. సకాలములో భూమిలో విత్తనము వేయకపోతే అది సరైనటువంటి పంట చేతికి రాదు. సకాలములో భూమిని సేద్యము చేసి సరైన కాలములో సకాలములో విత్తనము చల్లినట్లయితే అతడు అనుకొనిన దానికంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని అతడు చూడగలడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఎవరైనా కానీ అశ్రద్ధ చేయటం వలన చాలా నష్టాలు ఎదురవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా, ఎక్కడ చూసినా నెంబర్ 1 మొట్టమొదటిగా కుటుంబ విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నాడు. నెంబర్ 2 దేవుని విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నాడు. నెంబర్ 3 తను చేయుచున్నటువంటి ఉద్యోగములో కానీ, పనులలో కానీ, వ్యాపారాలలో కానీ అశ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఈ అశ్రద్ధ వలన ఎంతో నష్టాన్ని, ఎంతో అప్పులను, ఆవేదనను అతడు చూడవలసిన పరిస్థితి అతనికి వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారా? ఒకవేళ ఈ సమయంలో ఈ అశ్రద్ధ అనేటువంటి ఈ గుణలక్షణం మీలో ఉన్నట్లయితే, ఈ సమయంలోనే మీ మనసులో, మీ హృదయములో దాగి ఉన్న ఆ అశ్రద్ధ అనేటువంటి ఆ గుణలక్షణం యేసు శక్తి కలిగిన నామములో ఇప్పుడే దూరమైపోవునుగాక. కుటుంబ విషయములో కానీ, దేవుని విషయములో కానీ, చేయుచున్న పని విషయములో కానీ
ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తావో ఈ భూమి మీద నీకంటే గొప్పవాడు మరి ఎవరు ఉండరు. అంత గొప్పగా దేవుడు నిన్ను దీవిస్తాడు, అంత గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంత గొప్పగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. శ్రద్ధ అశ్రద్ధ ఈ రెండుటల్లో అశ్రద్ధ వలన చాలామంది నష్టపోయారు, శ్రద్ధను వహించటం వలన చాలామంది గొప్ప స్థాయికి ఎదగగలిగారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎవరిలోనైనా అశ్రద్ధ అనేది ఉంటే అది శాపానికి నడిపిస్తూ ఉంది. అందుకే బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. అంటే యెహోవా కార్యమే కాదు, ఈవెన్ నీవు చేయుచున్న నీ పనిలో అశ్రద్ధ చూపినా అది నీకు శాపంగా మారుతుంది. నీవు చేయుచున్న ఉద్యోగములో కానీ, వ్యాపారములో కానీ, చేతి పనిలో కానీ ఎక్కడైనా నువ్వు అశ్రద్ధను నువ్వు వహిస్తే దాని వలన నీకు చాలా భయంకరమైన శాపం అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయమందు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి పని చేయాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మన కుటుంబములో, మన కుటుంబాలలో అశ్రద్ధ అనేది వహించకూడదు. చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. తమ పిల్లల విషయంలోను, భార్య విషయంలోను, తల్లిదండ్రుల విషయంలోను, కొంతమంది భర్తల విషయంలోను అశ్రద్ధ వహిస్తూ ఉంటారు, నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అసలు వారిని పట్టించుకోరు. చెప్పాలంటే వారిని పట్టించుకోకుండా వారి పట్ల నీకు నిర్లక్ష్యం ఉండటం వలన దాని వలన నువ్వు చాలా నష్టాన్ని నువ్వు చూడవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు, నీ కుమారులను నీ కుమార్తెలను నిర్లక్ష్యం చేయవద్దు, నీ భర్తను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, నీ భార్యను నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, నీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఆ అశ్రద్ధ అనేది ఏం చేస్తుందంటే, ఆ నిర్లక్ష్యం అనేది ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని భయంకరమైనటువంటి పరిస్థితికి నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంది, నష్టంలోనికి నడిపిస్తుంది, శాపంలోనికి నడిపిస్తూ ఉంది, చాలా కష్టాల్లోనికి నడిపిస్తూ ఉంది, భయంకరమైన దుఃఖకరమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, కుటుంబ విషయంలో చాలా శ్రద్ధ కలిగి పనిచేయండి, కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమో. ఎస్, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది కుటుంబాలలో తల్లిదండ్రుల పట్ల ఎంతో నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు, అశ్రద్ధ చూపిస్తూ ఉన్నారు, పట్టినట్లుగా చూస్తూ ఉన్నారు. సరైన రీతిలో తల్లిదండ్రులను చూడరు, తల్లిదండ్రులను పట్టించుకోరు. చెప్పాలంటే తల్లిదండ్రులను సకాలంలో వారికి చేయాల్సిన పనులు వారి పట్ల చేయరు. నిర్లక్ష్యం అనేది వహించటం వలన, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయటం వలన నీ కుటుంబమునకు శాపం వస్తుంది, నీ కుటుంబానికి అవమానం వస్తుంది, నీ కుటుంబానికి నష్టం వస్తుంది. అందుకే ఎవరైనా కానీ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లో ఎవరైనా కానీ ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావా, అశ్రద్ధ కలిగి బ్రతుకుతున్నావా, లేక నిర్లక్ష్యం వహిస్తున్నావా, వారిని పట్టించుకోకుండా సరైన రీతిలో చూడకుండా నువ్వు దూరంగా నువ్వు తిరుగుతూ ఉన్నావా, దాని వలన నీ కుటుంబములోనికి భయంకరమైన నష్టము, భయంకరమైన శాపం అనేది ప్రవేశిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, కుటుంబ విషయంలో ఎస్పెషల్లీ తల్లిదండ్రులను మనం పట్టించుకోవాలి, తల్లిదండ్రులను మనము ఆదరించాలి, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, తల్లిదండ్రులను మనము సన్మానించాలి, తల్లిదండ్రులను మనము పోషించాలి, తల్లిదండ్రులను మనము గణపరచాలి, తల్లిదండ్రులను మనం గౌరవించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులను మనం గౌరవిస్తామో ఖచ్చితంగా నీ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది భర్తలు భార్యలను పట్టించుకోరు, భార్యలను బానిసల్లాగా చూసేవారు చాలామంది ఉన్నారు. ఎప్పుడు చూడు భార్యను బానిసలాగా చూసి ఆ పని మాత్రమే చేయించుకుంటారు తప్ప వారిని పట్టించుకోరు. ఇది ఒక రకమైనటువంటి మనుషులు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది స్త్రీలు భర్తలను పట్టించుకోరు. భర్త అంటే బయటికెళ్ళి
రూపాయలు తెచ్చేవాడే తప్ప ఇంట్లో అతనికి సరైనటువంటి స్థానము లేదు. నేటి దినాలలో అనేక మంది సహోదరులు భర్తలను బానిసలుగా, భర్తలను ఒక గొడ్డులాగా చూసేవారే తప్ప భర్తలను గౌరవించి, భర్తలకు లోబడి, భర్త మాట విని, భర్త పట్ల శ్రద్ధ కలిగి అతనిని అన్ని విధాలుగా చూసేవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ భర్త విషయంలో నువ్వు నిర్లక్ష్యం వహిస్తున్నావేమో, నీ భర్త విషయంలో అశ్రద్ధగా వహిస్తున్నావేమో, నీ భార్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నావేమో, లేక అశ్రద్ధను చూపిస్తున్నావేమో, శ్రద్ధ కలిగి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలిగితే, శ్రద్ధ కలిగి నీ కుటుంబం పట్ల నువ్వు ప్రేమానురాగాలు కలిగి నువ్వు జీవిస్తే తప్పనిసరిగా నీ కుటుంబము దీవించబడుద్ది, ఆశీర్వదించబడుద్ది. మరి కొంతమంది పిల్లల విషయంలో అశ్రద్ధ, పిల్లలను పట్టించుకోరు. అక్కడే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, నీ బాలురను శిక్షించుట మానుకొనకుమో, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఎస్, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కళ్ళ ముందు నీ పిల్లలు తప్పిదము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా వారి పట్ల నిర్లక్ష్యం వహించకుండా, అశ్రద్ధ చూపకుండా, శ్రద్ధ కలిగి వారి యొక్క నడవడిని గ్రహించి వారు ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా నడుస్తూ ఉన్నారని గమనించి వారిని అవసరమైతే బెత్తము తీసుకొని వారిని ఏం చేయాలో తెలుసా, వారిని గద్దించాలి. దాని వలన నీవు బెత్తము తీసుకొని వారిని కొట్టుట వలన పాతాళములోనికి వెళ్ళిపోకుండా వాని యొక్క ఆత్మను నువ్వు రక్షించిన వాడవుతావు. ఒకవేళ బెత్తము వాడకపోతే నీవే అతనికి ప్రథమమైన విరోధిగా మారిపోతావు. బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి అని వాక్యం తెలియజేస్తుంది. అశ్రద్ధ వహించకూడదు. కుటుంబ విషయములో శ్రద్ధ కలిగి, భర్త విషయంలోనూ, భార్య విషయంలోనూ, తల్లిదండ్రుల విషయంలోనూ, పిల్లల విషయంలోనూ అశ్రద్ధ వహించకుండా శ్రద్ధ కలిగి వారి పట్ల మనము బాధ్యతలు చేయగలిగితే తప్పనిసరిగా నీ కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనునిగా తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే, దేవుని పట్ల అశ్రద్ధ, దేవుని పనుల పట్ల అశ్రద్ధ, దేవుని కార్యముల పట్ల అశ్రద్ధ. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని పరిచర్య పట్ల చాలా మంది అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అందుకే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. ఎస్, దేవుని పనిలో ఎవరైతే ఆసక్తి కలిగి ముందుకు వచ్చి ఆ పనులు జరిగిస్తారో వారు బహుధన్యులు, వారు బహుగా దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ప్రియమైనటువంటి వారలారా, సకాలానికి నువ్వు మందిరానికి వెళుతూ ఉన్నావా? సకాలానికి నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ముందుకొస్తున్నావా? సమయానికి మందిరానికి రావాలి, సమయానికి దేవుని పని చేయాలి, సమయానికి ప్రతి దానిలో మనము సమయపాలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని మనం ఫాలో కావాలి. దాని వలన మన కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. నేటి దినాలలో చాలా మంది సమయాన్ని వృధాగా వ్యర్థపుచ్చుతూ ఉన్నారు. సమయమునకు దేవుని మందిరానికి రాలేకపోతూ ఉన్నారు, దేవుని కార్యక్రమాలు చేయలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని విషయములోను, దేవుని మందిరం విషయములోను, చివరికి దేవుని మాట వినే విషయములో కూడా నువ్వు శ్రద్ధ వహించాలి. బైబిల్ చెప్తుంది, ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటారో వారు ఈ భూమి మీద నున్న సమస్త జనముల కంటే అత్యధికముగా వారు హెచ్చించబడతారు అని చెప్పి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనాలలో మనం చూడగలం. గమనించండి, నువ్వు దేవుని మాటను శ్రద్ధగా నువ్వు వినినట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నీ కుటుంబము దీవించబడుతుంది. దేవుని విషయంలో శ్రద్ధ ఉండాలి, దేవుని వాక్య విషయంలో శ్రద్ధ ఉండాలి, దేవునిని ఆరాధించే విషయంలో శ్రద్ధ ఉండాలి. కొంతమంది ఆరాధనకు చాలా లేటుగా వస్తూ ఉంటారు, దాని వలన చాలా శాపమండి, చాలా నష్టమండి. మీకు తెలియకుండానే దుష్టుడు మీలో ప్రవేశించి, మీ హృదయంలో ప్రవేశించి, మీ కుటుంబంలో ప్రవేశించి, మీ కుటుంబంలో భయంకరమైనటువంటి సమస్యలను క్రియేట్ చేసి సమాధానము లేకుండా, సంతోషము లేకుండా గలిబిలి చేస్తూ ఉంటాడు దుష్టుడు. ప్రియమైన వారలారా, ప్రతి ఆదివారం
ప్రతి ఆదివారము రెగ్యులర్గా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. తద్వారా నీకెంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. అందుకే దేవుని కార్యమును అశ్రద్ధ చేయకూడదు. ఆసక్తి కలిగి దేవుని పని జరిగించటం వలన నువ్వు దీవించబడతావని వాక్యములో మనం చూడగలం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయ్యుండుడి. ఎస్, అన్ని సమయాలలో, అన్ని కార్యక్రమాలలో నువ్వు శ్రద్ధ కలిగి నువ్వు పని చేయాలి. నువ్వు నిర్లక్ష్యం వహించకూడదు. పని చేయుట యందు నువ్వు శ్రద్ధ వహించాలి, ఆసక్తి చూపించాలి. పనిలో నువ్వు ఖచ్చితంగా దేవుని పని అంటే అందరికంటే ముందు ఉండాలి. దేవుని పరిచర్య అంటే అందరికంటే ముందు ఉండాలి. ఎప్పుడైతే దేవుని పనిలో అందరికంటే ముందుగా నువ్వు ఉండి నువ్వు పనులు చేస్తావో దేవుడు నీ పనిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ పనికి తగిన జీతాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నువ్వు దేవుని పనిలో ఉండుట వలన, దేవుని పనిని నమ్మకంగా చేయటం వలన, శ్రద్ధ కలిగి పని చేయటం వలన, ఆసక్తి కలిగి దేవుని పని చేయటం వలన నువ్వు బహుగా దీవించబడతావు. దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. గనుక మందిరం విషయంలో అశ్రద్ధ చూపించకూడదు. దేవుని వాక్యం వినే విషయంలో అశ్రద్ధ చూపించకూడదు. దేవుని పనులు జరిగించే విషయంలో అశ్రద్ధ చూపించకూడదు. ప్రతి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి నువ్వు పని చేయగలిగితే ఖచ్చితంగా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు బహుగా దీవించబడతారు, బహుగా ఆశీర్వదించబడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని విషయంలో కూడా నువ్వు అశ్రద్ధ వహించకుండా శ్రద్ధ కలిగి పనిచేయాలని దైవజనునిగా తెలియజేస్తున్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే, మనము చేయుచున్న పనులలో, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మనము చేయుచున్న చేతి పనులలో ఎప్పుడైతే మనము శ్రద్ధ కలిగి పని చేస్తామో ఖచ్చితంగా నీ పనిని బట్టి, నీ శ్రద్ధను బట్టి నువ్వు గొప్పగా మారిపోతావు, గొప్పగా దీవించబడతావు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఈరోజు చాలా మంది వారు చేయుచున్న పనుల్లో సోమరితనం కలిగి ఉండటం వలన వారు వెట్టి పనులు చేయవలసిన పరిస్థితి ఎదురైంది. ప్రతి మానవుడు వెట్టి పనులు చేయటం అనేది అది దైవ నిర్ణయము కాదు, దేవుని చిత్తము కాదు. నీవు ఎందుకు వెట్టి పనులు చేస్తున్నావంటే నీలో ఉన్న సోమరితనమే. నువ్వు ఎప్పుడైతే నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి కష్టపడి నువ్వు పనిచేస్తావో, నమ్మకంగా నువ్వు పని చేస్తావో, శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తావో, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయును అంటే నీ పనిలో నిన్ను ఒక సూపర్వైజర్గా మార్చేస్తాడు, నీ పనిలో నిన్ను ఒక లీడర్గా మార్చేస్తాడు, నీ పనిలో నిన్ను ఒక గొప్ప అధికారిగా నిన్ను మార్చేస్తాడు, నీ పనిలో నిన్ను ఒక గొప్ప ఉన్నతమైన నాయకునిగా మార్చేస్తాడు. నీ శ్రద్ధను బట్టే నీ ఎదుగుదల ఉంటుంది. ఒకవేళ నీ పనిలో నువ్వు అశ్రద్ధ వహిస్తే ఎక్కడో ఉండవలసిన నీవు భయంకరమైనటువంటి వెట్టి పనులు చేసే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును అని వాక్యములో మనము చూడగలం. అంతేకాదు, బైబిల్లో ఒక మాట ఉంది, తీయండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనములో మనం చూస్తే, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలువబడును. ఎస్, పనిలో నిపుణత కలిగి పని చేయాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి. ఎప్పుడైతే నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి పని చేస్తావో, నిపుణత కలిగి పని చేస్తావో, రాజుల ఎదుట నువ్వు నిలబడతావు. వెట్టి పనులు కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు అనేకుల ఎదుట, గొప్ప గొప్ప వారి ఎదుట నీ పని ఏంటో నువ్వు రుజువు చేస్తావు.
శ్రద్ధ అనేది ఎంత ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుందో చూడండి. అశ్రద్ధ అనేది అణిచివేస్తుంది, శ్రద్ధ అనేది నిన్ను గొప్పగా హెచ్చిస్తూ ఉందని దైవజనునిగా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడ కూడా మనము పనిలో జాగు చేయకూడదు. బైబిల్ ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనములో, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు అని లేఖనములో మనం చూడగలం. చూసారా, పనిలో జాగు చేయకూడదు అంటే అశ్రద్ధ చేయకూడదు, లేక నిర్లక్ష్యము చేయకూడదు. నీ పనిలో నువ్వు నిర్లక్ష్యం వహించటం వలన, నీ పనిలో నువ్వు నిర్లక్ష్యం వహించటం వలన చాలా చాలా భయంకరమైనటువంటి నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతావు. అలా కాకుండా శ్రద్ధ కలిగి పని చేయి, ఏలుబడి చేస్తావు. శ్రద్ధ కలిగి పని చేస్తే గొప్పవాడు అవుతావు. అంతేకాదు, శ్రద్ధ కలిగి పని చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావని వాక్యములో మనము చూడగలం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తే, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎస్, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పనిలో నువ్వు శ్రద్ధగా పని చేయి, బద్ధకముగా పని చేయవద్దు. చాలామంది బద్ధకంగా పనిచేస్తారు, చేద్దామా వద్దా అన్నట్లుగా పని చేస్తూ ఉంటారు. దాని వలన చాలా నష్టం ఉంది. అలాగూ కాకుండా ఖచ్చితంగా నీ పనిలో శ్రద్ధ కలిగి నువ్వు పని చేయి. శ్రద్ధ కలిగి పని చేయటం వలన ఐశ్వర్యవంతుడు అవుతావు, భూమి మీద గొప్పవాడు అవుతావు, భూమి మీద ఉన్నతమైన దిశలోనికి నువ్వు ఎదుగుతావు. అశ్రద్ధ అనేది నిన్ను అణిచేస్తుంది, శ్రద్ధగా పని చేయటం వలన నిన్ను గొప్ప స్థాయికి నిన్ను హెచ్చిస్తుంది. నువ్వే నిర్ణయించుకోవాలి. ఈ రోజుల్లో నువ్వు చేయుచున్న పనిలో ఎందుకంత నీకు నిర్లక్ష్యం? చాలామంది చేయుచున్న ప్రయాణాల్లో నిర్లక్ష్యమే, చేయుచున్న పనుల్లో నిర్లక్ష్యమే, చేయుచున్న వ్యాపారాల్లో నిర్లక్ష్యమే, చేయుచున్న ప్రతి దానిలో అశ్రద్ధ చేయటం వల్ల నన్ను అణిచివేయబడతావు, త్రొక్కివేయబడతావు. ఇదిగో, వెట్టి పనులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. భయంకరమైన నష్టములోనికి, కష్టాల్లోనికి వెళ్ళిపోతావు. అలాగూ కాకుండా దేవుడు నీకిచ్చిన సమయములోనే పట్టుదల కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే పని జరిగిస్తావో, నీవు చేయుచున్న ఆ పనే నిన్ను ఉన్నతమైన దిశలోనికి నిన్ను నడిపిస్తూ ఉందని దైవజనునిగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇంకొక మాట మీకు చూపిస్తాను తీయండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. ఎస్, సోమరి వాడు ఆశపడతాడు కానీ వాడికి ఏమీ దొరకదంట. ఎందుకు? వాడు పని చేయడు కదా. పని చేయకుండా సోమరితనంగా ఉండటం వలన వాడికి ఏమీ దొరకదు. కానీ శ్రద్ధ గలవాడు ఎప్పుడు కూడా పుష్టిగా ఉంటాడు, వాడికి ఏ లోటు ఉండదు, ఎటువంటి కొరత ఉండదు. ఎందుకంటే తన పనిలో చాలా నిష్ఠ కలిగి, తన పనిలో చాలా శ్రద్ధ కలిగి పనిచేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంత నీకు నిర్లక్ష్యం? నీ పనిలో నీకెందుకంత అశ్రద్ధ చేయటం వలన, పనిలో జాగు చేయటం వలన నువ్వు నష్టము చేయువానికి సోదరుడు, నువ్వు నష్టపోతావు, ఎదుటివానిని నష్టపరుస్తావు, భయంకరమైన శాపములోనికి వెళ్ళిపోతావు. అలాగూ కాకుండా అశ్రద్ధ అనేది వహించకుండా శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తే నువ్వు కడుపు నిండా అన్నం తింటావు, నువ్వు పుష్టిగా ఉంటావు, ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగి నువ్వు ఉంటావు. శ్రద్ధ కలిగి ఉండటం వలన ఐశ్వర్యవంతుడు అవుతావు. శ్రద్ధ కలిగి ఉండటం వలన నీవు పుష్టిగా ఉంటావు. శ్రద్ధ కలిగి ఉండటం వలన అధికారులు ఎదుట నువ్వు నిలబడతావు. శ్రద్ధ కలిగి పని చేయటం వలన నువ్వు ఏలుబడి చేస్తావు అని లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమయంలో మరి నీ పని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? పని విషయంలో చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. చేద్దాములే, వెళ్దాములే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. నీ పనిలో నువ్వు ఎంత పోస్ట్ పోన్ చేస్తే అంతగా నువ్వు వెనక్కి ఉంటావు. అలాగూ కాకుండా నీ పనిలో నువ్వు నిక్కచ్చిగా శ్రద్ధ కలిగి నువ్వు పనిచేస్తే నువ్వు దీవించబడతావని దైవజనునిగా తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, అశ్రద్ధ అనేది వహించకుండా శ్రద్ధ కలిగి మనం పనిచేద్దాం. ఏ విషయంలో?
దేవుని విషయములో శ్రద్ధ వహించాలి, కుటుంబ విషయములో శ్రద్ధ వహించాలి. చేయుచున్న పని విషయములో మనం శ్రద్ధ వహించినట్లయితే నీ కుటుంబము అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనునిగా తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని విని ఉన్నటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఒక చిన్న పాట పాడుతాను. ఆ పాట పాడుతున్నప్పుడు ఈ శ్రేష్టమైన ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా ఖచ్చితంగా మీ అర్పణలు అర్పించండి. నేను ఒక పాట పాడుతుండగా స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఆ నెంబర్ ఖచ్చితంగా మీరు మీ అర్పణలు, మీ అమూల్యమైనటువంటి అర్పణలు అర్పించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఏ మంచి లేని నన్ను ప్రేమించినావే, ఏ స్థితి లేని నన్ను హెచ్చించినావే, ఏ మంచి లేని నన్ను ప్రేమించినావే, ఏ స్థితి లేని నన్ను హెచ్చించినావే. ఓ యేసుదేవా నా పాలి దైవమా, నన్నాదరించే ఆరాధ్య దైవమా. ఓ యేసుదేవా నా పాలి దైవమా, నన్నాదరించే ఆరాధ్య దైవమా. ఏ మంచి లేని నన్ను ప్రేమించినావే, ఏ స్థితి లేని నన్ను హెచ్చించినావే. కరువు కష్టాలలో, కడలి కన్నీటిలో నా గుండె భారమై కృంగియుండగా, కరువు కష్టాలలో, కడలి కన్నీటిలో నా గుండె భారమై కృంగియుండగా, నా మంచి కాపరివై నన్నాదరించి, నా మంచి కాపరివై నన్నాదరించి, కొండలాంటి సమస్యలను మంచువలే విడగొట్టావే, కొండలాంటి సమస్యలను మంచువలే విడగొట్టావే. ఓ యేసుదేవా నా పాలి దైవమా, నన్నాదరించే ఆరాధ్య దైవమా. ఓ యేసుదేవా నా పాలి దైవమా, నన్నాదరించే ఆరాధ్య దైవమా. నిందలు నిట్టూర్పులలో, బాధలు బంధకాలలో కునుకులేని వాడనై సొమ్మసిల్లగా, నిందలు నిట్టూర్పులలో, బాధలు బంధకాలలో కునుకులేని వాడనై సొమ్మసిల్లగా, నా కన్న తండ్రివై నా దరి చేరి, నా కన్న తండ్రివై నా దరి చేరి, నీ భుజము పైద నన్ను ఎత్తుకొని మోసావే, నీ భుజము మీద నన్ను ఎత్తుకొని మోసావే. ఓ యేసుదేవా నా పాలి దైవమా, ఓ యేసుదేవా నా పాలి దైవమా, నన్నాదరించే ఆరాధ్య దైవమా, నన్నాదరించే ఆరాధ్య దైవమా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈ స్వచ్ఛమైన వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ వంతుగా ఖచ్చితంగా ఈ సమయంలో మీ అమూల్యమైన అర్పణలు ఆ స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే ఆ నెంబర్కి కానీ మీరు తప్పనిసరిగా పంపించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు ఒంగోలు పట్టణము నుండి సహోదరి బీబీ గారు, అదేవిధంగా హైదరాబాదు పట్టణము నుండి సహోదరి స్రవంతి, వారిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి కుటుంబాల కొరకు ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని వీక్షించిన మీ కొరకు, అర్పణలు అర్పించినటువంటి మీ అందరి కొరకు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని వినినటువంటి బిడ్డలను ఈ సమయమందు వారిని దర్శించండి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి కొరతను మీరు తీర్చండి. అయ్యా, ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి స్రవంతి గారిని బట్టి, బీబీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబములను బహుగా దీవించమని నాయన, ఈ సమయంలో అర్పణలు అర్పించిన ప్రతి కుటుంబమును పేరున ప్రతి కుటుంబమును మీరు దీవించమని, ఈ కార్యక్రమము కొన్ని లక్షల మంది వీక్షించి స్వచ్ఛమైన వాక్యము ద్వారా వారు ఆదరణ పొందుకొనున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి బిడ్డలందరికీ, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకును, ఈ యొక్క సమయంలో అర్పణలు అర్పించినటువంటి ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభువు రాకడ వచ్చి పర్యంతం సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మా అడ్రస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ 60 అడుగుల రోడ్ చివర, శ్రీనివాసరావుపేట, గుంటూరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701327387. మే గాడ్ బ్లెస్ యు ఆల్.